సో మంచి డార్క్ బ్లూయిష్ కలర్ అండి. ఇది వచ్చేసి బ్లూయిష్ వైలెట్ అంటాం కదా, సో ఆ కలర్లో అయితే తీసుకున్నారు. చాలా బాగుంది చూడండి. మనకి కంప్లీట్ శారీ అనేది ఇట్లా వస్తుందండి. ఇదంతా కూడా ఓనీ పార్ట్ అనమాట. ఓనీ పార్ట్ చూసారు కదా ఎంత హెవీ ఉందో. మనకి ఫ్రిల్స్ పార్ట్ కూడా చక్కగా హాఫ్ ఆఫ్ ద శారీ నుండి ఇట్లాగా వర్క్ ఇచ్చారండి. అసలు ఈ శారీస్ని ప్లీట్స్ పెట్టుకొని కట్టుకుంటే చాలా బాగుంటాయండి. సింగిల్ కన్నా కూడా ప్లీట్స్ పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. బికాస్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ ఉన్నాయి. బ్లౌజెస్ కూడా మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజెసే ప్రిఫర్ చేయండి. బికాస్ శారీ అనేది కొంచెం మల్టీ కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారు కదా, సో సెల్ఫ్ కలర్ బ్లౌజే బాగుంటుంది. అండ్ విత్ రిచ్ బ్లౌజ్ చూడండి. శారీ వేర్ చేస్తే కూడా ఎంత బాగుంటుందో అసలుకి. చాలా బాగున్నాయి శారీస్ అయితే, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో దిస్ ద రిచ్ బ్లౌజ్. సో చూసారు కదా బ్లౌజ్ కూడా ఎంత బాగుందో. కంప్లీట్ గ్రాండ్ లుక్ ఉంటుందండి బ్లౌజ్ కూడా. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, చూసేయండి. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ డార్క్ బేబీ పింక్ కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారండి. చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే. మంచి మూంగా పట్టు వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే. కంప్లీట్గా కూడా పట్టు శారీ మీద మనకి వర్క్ అయితే ఉంటుంది అనమాట. థ్రెడ్ ఎంబ్రాయిడరీనే ఉంటుంది, ఎక్కడా కూడా స్టోన్ అనేది ఏమీ ఉండదండి. కంప్లీట్గా థ్రెడ్ ఎంబ్రాయిడరీతోనే ఉంటుంది. సో ఇట్లా వస్తుంది అనమాట. కంప్లీట్ శారీ లుక్ అనేది ఇట్లా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీస్ అసలు చూడండి ఎంత నీట్గా ఉందో. క్రాస్ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. జనరల్లీ స్ట్రైట్గా తీసుకుంటారు కదా, సో ఈ శారీస్కి మనకి క్రాస్ ప్యాటర్న్లో తీసుకొని చాలా హైలైట్ చేశారు. బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగుందో. ఫ్లోరల్ ప్యాటర్న్లో మనకి మంచిగా గోల్డెన్ కలర్ జరీని యూజ్ చేసి ఇచ్చారు. సో దిస్ ద రిచ్ పళ్ళు. సో మనకి పళ్ళు కూడా సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది. అండ్ బ్లౌజ్. సో బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. బుటీస్ బ్లౌజ్ ఉంటుంది, బేబీ పింక్ కలర్ కాన్సెప్ట్లోనే ఉంటుంది అనమాట. సో ఒకసారి నేను శారీ విత్ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. సింగిల్ కలర్ అయినా కూడా చాలా బాగుంటాయండి కొన్ని శారీస్కి. సో ఈ కలర్కి మనం మంచి ఇప్పుడు చూపించిన శారీస్ అన్నిటికీ కూడా పర్ల్ సెట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. సో నైస్ శారీస్ అండి, చాలా బాగున్నాయి. మంచి మూంగా పట్టు వస్తుంది. దట్టు మనకి ప్రెజెంట్ అయితే పట్టు శారీస్ మీద కూడా వర్క్ అయితే చాలా ట్రెండింగ్లో నడుస్తుందండి. సో ఆ కాన్సెప్ట్ అయితే మనం శారీస్ తెప్పించేసాము. సో క్విక్గా కంప్లీట్ లుక్ చూసేద్దాం ఎట్లా ఉంటుంది అనేసి. సో చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ శారీస్ అనమాట. కంప్లీట్ శారీ లుక్ అనేది ఇట్లానే ఉంటుంది. సో హెవీ వర్క్ ఉంటుందండి. శారీ అంతా కూడా మనకి చాలా హెవీ వర్క్తో తీసుకున్నారు. అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీనే ఉంటుందండి చూడండి. కంప్లీట్ శారీ కూడా ఇదే కాన్సెప్ట్తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఒకసారి ఫ్రిల్స్ పార్ట్ కూడా చూపిస్తాను. సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి హాఫ్ శారీ నుండి మాత్రమే వర్క్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. సో మనకి ఓనీ పార్ట్ అనేది హెవీ ఉంటుంది, ఫ్రిల్స్ పార్ట్ అనేది హాఫ్ ఆఫ్ ద శారీ మాత్రమే వర్క్ ఉంటుంది అనమాట. బార్డర్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారో. సో షోల్డర్ బార్డర్ అనేది స్మాల్ బార్డర్ తీసుకున్నారు. కింద బార్డర్ వచ్చేసి చాలా చక్కగా డబుల్ బార్డర్ లాగా విత్ వీవింగ్ బార్డర్ ఇచ్చేసారనమాట. హెవీ పళ్ళు వస్తుంది. చూసారు కదా, పళ్ళు కూడా చాలా గ్రాండ్ లుక్ ఉందండి శారీ అయితే. మనకి దట్టు బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు. సో చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది. టూ సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుంది అనమాట, బుటీస్ బ్లౌజ్. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూసేద్దాం. సో ఇది వచ్చేసి నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి మంచి సంపెంగ పువ్వు కలర్, చాలా బాగుంటుంది శారీ. అసలుకి ఇట్లా చూసేదానికంటే ఈ కలర్ శారీని వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట శారీ అయితే. కంప్లీట్గా కూడా మంచి మూంగా పట్టు వస్తుందండి శారీ ఫ్యాబ్రిక్ కూడా. సో నేనైతే ఒకసారి సింగిల్ లేయర్లో మీకు చూపిస్తున్నాను చూడండి శారీని ఎంత బాగుంటుందో. సో శారీ కానీ బ్లౌజ్ కానీ మనకి అంతా కూడా సింగిల్ కలర్ కాన్సెప్ట్తోనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఓనీ పార్ట్ వస్తుందండి. సో ఓనీ పార్ట్ మనందరికీ తెలిసినదేనండి, హెవీ వర్క్ ఉంటుంది అనమాట ఓనీ పార్ట్కి మాత్రము. ఒక్కసారి ఫ్రిల్స్ పార్ట్ కూడా చూపిస్తాను, మనందరి క్లారిటీ ఉంటుందన్నమాట. సో చూడండి ఇది వచ్చేసి ఫ్రిల్స్ పార్ట్. సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి మనకి హాఫ్ ఆఫ్ ద శారీ నుండి మాత్రమే వర్క్ ఉంటుంది. సో అప్పర్ బాడీ అనేది ప్లెయిన్ తీసుకుంటారనమాట ఫ్రిల్స్కి. సో పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేద్దాము. సో మనకి పళ్ళు కూడా చక్కగా బ్రొకేడ్ స్టైల్లో తీసుకున్నారనమాట. హెవీ వీవింగ్ ఉంటుంది, విత్ గోల్డెన్ కలర్ జరీతో తీసుకున్నారు పళ్ళు అనేది. సో ఇట్లా వస్తుందన్నమాట శారీ కంప్లీట్లో. అండ్ బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ పేరప్ చేశారండి. సో మనం వర్క్ కానీ ఏం చేయించుకోవాల్సిన అవసరం లేకుండా చాలా చక్కగా ఇచ్చేసారనమాట. గోల్డెన్ కలర్ జరీతో బుటీస్ హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ది శారీ చూసేద్దాం.